ఇంతకు ముందు తులసమ్మ డిఐవై వీడియోస్ నేను చాలానే పోస్ట్ చేశాను కదా. ఇప్పుడు ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. నమస్తే అందరికీ, నేను మీ శ్రీ. ఎందుకో తెలియదు కానీ మా ఇంట్లో ఉన్న తులసి మొక్కలన్నీ ఒకటేసారి నిద్రించాయి. సరే ఒకసారి మట్టి కూడా బాగాలేదేమో, అంతా చేంజ్ చేసి ఒకసారి మొత్తం కలిపేసి మళ్ళీ పెడదాము అని అనుకున్నా. సరే ఫస్ట్ అయితే ఎండిపోయిన పువ్వులు లాంటివన్నీ తీసేద్దామని తీసేసాను. క్లీన్ చేస్తున్నాను అనమాట మొత్తం. అలానే అగరబత్తి పుల్లలు కూడా ఉంటాయి కదండి, అవన్నీ దానిలో అలా ఉండిపోయి కింద అంతా మట్టి కూడా చూసారు కదా, ఆ హోల్ బ్లాక్ అయిపోయింది అనమాట, వాటర్ వెళ్ళేది. సో ఇంక ఇదంతా ఆరబెట్టడం కోసం ఒక బియ్యం సంచి అయితే తీసుకున్నాను. ఓకే, అది సరిపోవట్లేదు అని హాఫ్కి కట్ చేసి ఇలా ఓపెన్ చేసుకున్నాను అనమాట. దానిలో లోపల కవర్ ఉంది, ఆ కవర్ కూడా కట్ చేశాను. సో ఇక్కడ 2 కుండీలు ఉంటాయి కదా, నేను ఒకటి కిచెన్ సైడ్ పెట్టుకుంటాను, అలానే ఇంకొకటి వీధి వైపు పెట్టుకుంటాను తులసమ్మని. 2 కుండీల్లోనూ వాటర్ వెళ్ళే హోల్ మొత్తం బ్లాక్ అయిపోయిందండి. దానివల్ల మట్టి మొత్తం ముద్దగా గట్టిగా అయిపోయింది అనమాట. సో అది తీయడం కూడా చాలా కష్టమైంది. మొత్తానికి అంతా బయటకు తీసి కవర్ మీద వేసి ఆరబెట్టాను అనమాట బియ్యం సంచి పైన. మనం రోజు తులసమ్మకి నీళ్లు పోస్తూ ఎంత బాగా చూసుకున్నా ఒక్కొక్కసారి ఇలా కూడా అవుతూ ఉంటుంది కదండి. ఈ చిన్న కుండీలో మట్టి కొంచెం ఈజీగానే వచ్చేసింది. సో ఈ 2 కవర్ల మీద మట్టి బాగా స్ప్రెడ్ చేసి ఎండలో పెట్టాను అనమాట. సత్యనారాయణ గారు అని ఒక అంకుల్ నాకు కొన్ని మొక్కలు ఇచ్చారనమాట. అలానే నేను కూడా కుండీలో కొన్ని మొక్కలు వేసాను కదండి, అవన్నీ ఎంట్రన్స్ పక్కనే పెట్టాను. ఇక్కడ సరిగా ఎండ రావట్లేదు, అలానే ఎప్పుడైనా వర్షం పడితే కూడా మొక్కలకు మంచిది కదా, సో వర్షం కూడా పడదు. అందుకే వీటి ప్లేస్ మార్చేద్దాం అనేసి ఫిక్స్ అయ్యా. చూస్తున్నారు కదా, ఇది పూజ కోసం కుండీలో సెపరేట్ గా పెంచిన తులసమ్మ అనమాట. ఆ 2 పాట్లో వేసిన తులసమ్మలతో పాటు ఇది కూడా ఎండిపోయిందండి. ఈ కుండీలో ఉన్న మొక్కేమో చంద్రకాంతం. ఒక్కసారి మొక్క తెచ్చి వేస్తే ఎన్ని మొక్కలు వస్తాయో, మొత్తం కుండీలు అన్నిట్లో తలొక మొక్క వచ్చేస్తుంది. సో దీన్ని కట్ చేసేసి దీనిలో గులాబీ మొక్క పెడదాము అని అనుకున్నా. దీనిలో కూడా మట్టి చూసారు కదా, చాలా గట్టిగా అయిపోయింది. మొక్క పెడదామని తవ్వుతుంటే అసలు రావట్లేదు. సరే అని కొంచెం వాటర్ పోసి ఒక అరగంట వదిలేసా అనమాట. తర్వాత ఈ గులాబీ మొక్క తీసుకొచ్చి దీనిలో పెట్టేశాను. ఈ అంకుల్ మొక్కలు ఇచ్చి కూడా 4-5 రోజులు అయింది. రోజు పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాను. ఫైనల్ గా ఈ రోజు ఎలా అయినా పెట్టాలని కూర్చున్నా అనమాట. ఇదేమో ఎర్ర మందారం మొక్క. 4-5 రోజులు అలానే వదిలేసాను కదా, వాటర్ కూడా సరిగా పోయలేదు. ఒక రోజు పోసి ఒక రోజు పోయకుండా అలా కొన్ని ఆకులు పండిపోయాయండి. నెక్స్ట్ ఇక్కడ పెడుతున్న మొక్క వచ్చేసి గన్నేరు, పింక్ కలర్, డార్క్ కలర్ అనమాట. ఎందుకో తెలియదు కానీ పూలంటే నాకు చాలా నచ్చుతాయి. ఫస్ట్ కలర్ బాగా నచ్చుతుంది, డార్క్ పింక్ కదా. ఇది కూడా పెట్టేశాను. తర్వాత ఇది ముద్ద నందివర్ధనం మొక్క, ఇది కూడా కొంచెం వాడిపోయినట్టుగా అయిపోయింది. సో ఈ 3 అలానే గులాబీ, ఈ 4 అంకులు ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ కుండీలు మారుస్తున్నాను. ఈ ప్లేస్ లో పెడితే ఎండ కూడా తగులుతుంది, వర్షం కూడా పడుతుంది. ఈ ఎంట్రన్స్ చిన్నగా ఉంది కదండి, చిన్నగా ఉన్న కుండీలన్నీ పట్టాయి కానీ పెద్ద కుండీలు అసలు ఈ ఎంట్రన్స్ లో పట్టట్లేదు. దీన్ని పక్కనే వెనకాల నుంచి తీసుకురావడానికి ప్లేస్ ఉంటుంది అనమాట. అక్కడ నుంచి తీసుకొచ్చాను కానీ చాలా బరువుగా ఉన్నాయి. నెమ్మదిగా ఒక్కొక్కటి అన్ని జరుపుకుంటూ వచ్చేసరికి నా పని అయిపోయింది. కానీ ఎప్పటి నుంచో పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నా, ఈరోజు ఫైనల్గా సెట్ చేయడానికి కుదిరింది. అదే చాలా దేవుడా అనుకున్నా. మ్యాక్సిమం కుండీలన్నీ ఇక్కడికి షిఫ్ట్ చేసేసాను. ఇంకా కొన్ని కుండీలు మాత్రం అక్కడే ఉన్నాయన్నమాట. ఇక్కడ అన్నిటికీ ప్లేస్ సరిపోలేదు, అండ్ కొన్ని అక్కడ ఎంట్రన్స్లో కూడా పెడదాం అన్నట్టుగా ఉంచాను. చూసారు కదా, ఇవన్నీ ఇంకా ఇక్కడే ఉన్నాయి, వీటిని కూడా సెట్ చేయాలి. ఈలోపు ఇక్కడ మట్టి ఎండిపోయింది. మా వాడు చూడండి మట్టి మొత్తం కిందే వంపేశాడు. పక్కన అక్క వాళ్ళు ఉంటే వాళ్ళని అడిగి ఒక 2 చిన్న తులసి మొక్కలు తీసుకుని వచ్చి వాటిని కుండీలో వేసేసాను. ఫైనల్లీ వాటి ప్లేస్లో మళ్ళీ తులసమ్మలు పెట్టేసిన తర్వాత కొంచెం ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ పెడుతుంది ఎంట్రన్స్ వైపు, లెఫ్ట్ సైడ్ కొద్దిగా పెట్టుకోవడానికి ప్లేస్ ఉంటే ఇక్కడ పెట్టాను. కిచెన్ సైడ్ పెద్దగా ప్లేస్ ఉండదు, చిన్న సందులా ఉంటుంది, దానిలోనే పెట్టాను అనమాట. దానిలో జస్ట్ ఒక్క మనిషి వెళ్ళడానికి రావడానికి ఉంటుంది అంతే. అక్కడే ఒక చిన్న స్టూల్ వేసి దానిపైన పెడతాను ఎప్పుడు. ఇది ఇలా 2 సైడ్ పెట్టుకోవాలని రూల్ ఏం లేదండి, ఏదైనా ఒక్క సైడ్ పెట్టుకుని మంచిగా మెయింటైన్ చేస్తే సరిపోతుంది. కానీ మంచి ఫ్రెష్ ఎయిర్ వస్తుంది కదా ఈ తులసి ఉంటే అనేసి పెట్టాను అంతే. మా వాడు మట్టి మొత్తం కింద వంపేశాడు కదండి, అదంతా క్లీన్ చేయడం కోసం తుడవడం స్టార్ట్ చేశాను. మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత పైప్ పెట్టి దాంతో మొత్తం వాటర్ కొట్టేశాను. ఈ వాటర్ కూడా కొట్టి మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉందంటే మాటల్లో చెప్పలేను. పనిలో పని బయట మొక్కలకు కూడా వాటర్ పెట్టాలి కదా, అక్కడ కూడా పెట్టేసరికి మొత్తం ఎంట్రన్స్ అంతా నీళ్లు తడిసిపోయిందనమాట. ఇంకా సాయంత్రమే కడిగి ముగ్గేసేసుకున్నాను. అప్పటికే ఓపిక అంతా అయిపోయింది. ఇంకా పెద్ద ముగ్గులు ఏం కాకుండా జస్ట్ సింపుల్గా తులసమ్మ దగ్గర అలానే బయట చిన్న చిన్న ముగ్గులు వేసుకున్నాను. ఎంత చిన్న ముగ్గైనా ఎంత పాత ముగ్గైనా గుమ్మం ముందు వేసుకునేసరికి ఎంత హాయిగా అనిపిస్తుందో కదా. బయట కూడా ముగ్గేసేసరికి చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. ఇక తులసమ్మని పెట్టాను కదా, దీపారాధన చేద్దామని దీపం వెలిగించి లోపలే తీసుకుని వచ్చాను బయటకి. ఇలా దీపం పెట్టి ధూపం వేశాక చంద్రకాంతం పూలు విచ్చుకుని మంచి సువాసన వస్తున్నాయండి. ఇవి చంద్రోదయానికే విచ్చుకుంటాయి కదా,
వీటిని కూడా తీసుకొచ్చి తులసమ్మ దగ్గర పెట్టాను. అలానే కిచెన్ వైపు పెట్టుకున్నాను కదా చిన్న తులసి కోట, అక్కడ కూడా దీపం పెట్టి ధూపం వేసి 2 పూలు పెట్టి నమస్కారం చేసుకున్నానండి. నా వీడియో మీకు నచ్చిందా? అయితే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి. బాయ్.